Hello friends, welcome back to VIP Properties Online YouTube channel. Friends, ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిడ్యువల్ హౌస్ని చూస్తున్నాం. ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది హౌస్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్ పార్కింగ్తో పాటు ఉంది. కార్ పార్కింగ్ వస్తుంది, 2 bedrooms అండ్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్, హాలు, కిచెను, వాషింగ్ ఏరియా ఇవన్నీ కూడా దీనికి అడ్వాంటేజెస్. అండ్ హౌస్ కూడా మంచి కొలతలతో ఉంది, బాగుందన్నమాట, చాలా బాగుంది. నార్త్ వైపు రోడ్డు ఉంటుంది, ఉత్తర వైపు రోడ్డు, హౌస్ వచ్చేసి ఈస్ట్ వైపుకు ఉంటుంది. టోటల్ వచ్చేసి ఇది మనకి 122 గజాలు వస్తుంది, 2.5 cents వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. ఇది వచ్చేసి నార్త్ వైపు ఒక డోర్ అనమాట. సో నార్త్ వైపు డోర్ ఉంటుంది, ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంటుంది. సో ఇది నార్త్ ఫేసింగ్ సూటబుల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఈస్ట్ వైపుకి సూటబుల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో వాస్తుపరంగా కూడా నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా వస్తుంది. 9.4 × 17.2 9 అడుగుల 4 అంగుళాల వెడల్పు, పొడవు 17 అడుగుల 2 అంగుళాలతో ఉంది. ఈస్ట్ వైపు వస్తుంది అనమాట. ఇంతా కూడా ఎలివేషన్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర టైల్స్ ఇవ్వడం జరిగింది. సో స్కిప్ చేయొద్దు, ఒక మంచి బడ్జెట్లో మంచి లొకేషన్లో ఉంది, లోన్ కూడా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి హాలు. హాల్ సైజు 10/14.4 10 × 14 అడుగుల 4 అంగుళాలు ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11.9 × 10 11 అడుగుల 9 అంగుళాలు వెడల్పు, పొడవు 10 అడుగులు ఉంది. సో ఇది మీరు చూసే టైంకి హౌస్ సేల్ అయి ఉంటే పక్కన ఇంకొక హౌస్ ఉంది, అది కొంచెం సేమ్ ఇట్లానే వస్తుంది, యాజిటీ వస్తుంది అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది 5.5 × 4. దీనిపైన స్టోరేజ్ ఉంది, పైన ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇది టోటల్ వచ్చేసి 122 గజాలు వస్తుంది, 2.5 cents 2.5 సెంట్లలో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. ఇంకా దీనికి సెకండ్ కోటింగ్ వేయాల్సి ఉంది కలరు. సో సెకండ్ కోటింగ్ వేసింది, ఇంకా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ ఐరన్ గ్రిల్తో. అండ్ ఇన్సైడ్ అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ వచ్చినాయి. సో ఇక్కడ మస్కిటో మెష్తో పాటు మీకు స్లైడింగ్ డోర్స్ వస్తాయి. చూడండి, సేఫ్టీ ఐరన్ గ్రిల్ అయితే ఫిట్ చేయడం జరిగింది, ఓన్లీ విండోస్ ఒకటే ఫిట్ చేయాల్సి ఉంది. పూజా మందిర్ అనేది ఇక్కడ వాల్లో వచ్చింది. సో ఇంకొక విషయం, చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో అడిగేటప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. సో దీనికి పూజా రూమ్ అయితే వాల్లో వస్తుంది, సెపరేట్ పూజా రూమ్ ఇస్తే మీకు హాల్ తగ్గిపోతుంది. సో కంపల్సరీ మ్యాండటరీ అంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ మీద మనకి పూజా రూమ్ అనేది చేయొచ్చు. కానీ బట్ మ్యాక్సిమం ఇట్లా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే బయట కూర్చొని చేసుకోవాలి. కంపల్సరీ అంటే కనుక అది వేరే విధంగా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా. సో సింగిల్ కలర్ కోటింగ్ వల్ల మీకు కొంచెం షేడ్లా కనిపిస్తుంది, కానీ ఇంకొక కోటింగ్ వేసిన తర్వాత చాలా థిక్గా వచ్చి బాగుంటుంది. అండ్ ఇది ఈస్ట్ వైపు విండో. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది హౌస్. సో వాస్తు కూడా కంప్లీట్గా వాస్తు చెక్ చేసే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా కిచెన్ వస్తుంది. కిచెన్ సైజు 10/6 10 × 6 అడుగులు వస్తుంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్. ఇదంతా కూడా లో రూఫ్ ఉంది, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. అండ్ ఇవన్నీ కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో చేసిన సెల్ఫ్స్ వస్తాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. గ్రానైట్ గుమ్మాలు వస్తాయి, ఇన్సైడ్ రెండు కూడా గ్రానైట్ గుమ్మాలు అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ సైజు 11.9 × 11 11 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులతో స్పేషియస్గా ఉంది. ఇంకా కలర్స్ వేస్తే దీని యొక్క అవుట్లుక్ వేస్తే తెలుస్తుంది. ఇంకా మనం సింగిల్ కలర్ మీదే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాము. సో చూడండి, ఇక్కడ కూడా UPVC విండో వచ్చింది. సో బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, సిమెంట్ ప్లాంక్స్, ఇదంతా కూడా వార్డ్రోబ్ వచ్చింది. టాప్లో అంతా కూడా POP సీలింగ్ వస్తుంది, POP సీలింగ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా 6/4 వస్తుంది. వెస్టర్న్ కమోడ్స్ వస్తాయి 2 బాత్రూంలో కూడా, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి.
సో చూసారు కదా, కంప్లీట్గా అయితే చూడడం జరిగింది. మ్యాక్సిమం హౌస్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇది ఈస్ట్ వైపుకు ఉంటుంది హౌస్. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. నార్త్ వైపు రోడ్డు ఉంటుంది, అనగా ఉత్తర వైపు రోడ్డు ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ హౌస్, 122 గజాలు, 122 స్క్వేర్ యార్డ్స్, 2.5 సెంట్స్ వస్తుంది. అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి 34.9 × 31.4, 34 అడుగులు 9 అంగుళాలు వెడల్పు, పొడవు 37 అడుగులు 4 అంగుళాలు ఉంది. సో స్క్వేర్ హౌస్, చాలామంది అడుగుతారు కదా స్క్వేర్ హౌస్ కావాలని. ఇలా రావడం వల్ల ఏం జరిగిందంటే మనకి కార్ పార్కింగ్ వచ్చింది అండ్ సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ వచ్చినాయి. సో ఇంటికి అందం వస్తుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ అందం వస్తుంది. అండ్ ఇదంతా కూడా స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఉంది, అది అటువైపు వస్తుంది. సో వాషింగ్ బాగుండాలి, సో లేడీస్కి అది ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే స్టెప్స్ కింద కొంచెం ప్రైవసీగా ఉంటుందని అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇది స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంది, ఇండియన్ కమోడ్తో ఉంది. ఇది కూడా 3.5 × 6 అడుగుల వరకు వస్తుంది. సో స్పేషియస్గా ఉంటుంది, సరిపోతుంది. కామన్ బాత్రూమ్ కాబట్టి ఎప్పుడు రేరే యూజ్ చేస్తాము. అంటే ఇది దక్షిణ వైపు సంది, ఇది 1.10 feet ఉంది, 1 అడుగు 10 అంగుళాలు ఉంది. అండ్ మీరు వీడియోలో చూసి పక్కన హౌసెస్ లేవు అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు అన్ని హౌసెస్ స్టార్ట్ అయినాయి. మీరు హౌసెస్ అంతా వచ్చిన తర్వాత కానీ పర్చేజ్ చేయాలనుకుంటే అప్పుడు 5 lakhs ఇంకా ఎక్కువ పెరుగుతుంది రేటు. సో డిమాండ్ వల్ల రేట్ ఇంకా పెరుగుతుంది అప్పుడు. సో ఈ స్టేజ్లో అయితే మీకు మంచి రీజనబుల్ రేట్కి అయితే వస్తుంది. అండ్ మీరు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి. యాడ్ నెంబర్ 0290. న్యూ ఇండివిజువల్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్, 122 స్క్వేర్ యార్డ్స్, 2.5 సెంట్స్, 34.9 × 31.4, 2 bedrooms అండ్ 3 bathrooms వచ్చినాయి. స్లాబ్ ఏరియా 1000 square feet ఉంది, కార్పెట్ ఏరియా 700 square feet ఉంది, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. హాలు, కిచెను, డైనింగ్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ వస్తుంది. సో సెట్ బ్యాక్స్ వచ్చేసి ఈస్ట్ వైపు 9.4 ఉంది, వెస్ట్ సైడ్ 1.10 feet ఉంది, నార్త్ వైపు 2.4 ఉంది. సో ఇవన్నీ కూడా సెట్ బ్యాక్స్. పైన ఇంకొక 2 floors వేసుకునే విధంగానే బేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా పైన మీరు వేసుకోవడానికి అనమాట. ఇంకొక 2 floors వరకు అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా గుడ లేఅవుట్, 40 feet CC రోడ్స్, డ్రైనేజెస్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, పార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కాలమూరులో ఉంది. కాలమూరు మెయిన్కి 1 km ఉంది. సో ఆపోజిట్గా కూడా 40 feet CC రోడ్స్ ఉన్నాయి. మెయిన్ దీని కాస్ట్ వచ్చేసి 47 lakhs, 47 లక్షలు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. సో 47 లక్షల బడ్జెట్లో ఇటు విధంగా అన్ని ఫెసిలిటీస్ అయితే మ్యాక్సిమం రావు. సో లేట్ చేయమాకండి. అండ్ ఈ హౌస్ నుండి కాలమూరు మెయిన్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్డు 1.6 km ఉంది. కొంతమూరు N16 హైవే ఫ్లైఓవర్ 2.2 km ఉంది. క్యాషియో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 2.7 km, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమూరు 3.8 km, మనీష్ ఫంక్షన్ హాల్ 4 km, డిమార్ట్, కోరి మార్కెట్, రైతు బజార్ 4.9 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 6.3 km, తిరుమల స్కూల్ 3.5 km, లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2.8 km, కంపల్సరీ సెంటర్ 7.4 km, లాలాచెరు సెంటర్ 7.2 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.8 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 11.4 km. సో ఈ రూట్కి ఏంటంటే మెయిన్ ఆటోస్ అండ్ బస్సెస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి. అండ్ కొంతమూరు NH హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంది. దగ్గరలో హాస్పిటల్ కూడా ఉంది, ఎమర్జెన్సీ హాస్పిటల్. అండ్ గాడాలో లారెల్ గ్లోబల్ స్కూల్ ఉంది. అదేవిధంగా తిరుమల స్కూల్ బస్సులు అవి కూడా నియర్ బై వస్తున్నాయి. సో క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ మీరు వచ్చేసరికి ఈ హౌస్ మోస్ట్లీ సేల్ అయినా సరే పక్కన ఇంకోటి ఉంది, అదేంటంటే లోన్ కొంచెం డౌట్గా ఉంది. సో ఏదో హౌస్ అయితే మా దగ్గర ఇంకా ఉన్నాయి. ఈ హౌస్ కావాలంటే కనుక కొంచెం త్వరపడి రండి, కాల్ చేయండి. యాడ్ నెంబర్ 0290. మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.